హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామంటే, నేను విలేజ్లలో ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతాను. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిదంటే ఫ్యామిలీలల్లో డబ్బులు బాగా ఎందుకు ఉండయి అండ్ ఏంటంటే ఊర్లల్లో జనాలు, అంటే పల్లెటూళ్ళలో ఉన్న జనాలు చాలా మంది ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఎట్లా అంటే డబ్బులు లేని సమస్యను బాగా ఫేస్ చేస్తారు. అంటే డబ్బులు ఉండయి. ఇది దేనికోసం అని గుర్తుపెట్టుకొని నేను ఏం మాట్లాడినా సరే ఉత్తగా మాట్లాడా, బాగా డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతనే, డీటెయిల్గా సబ్జెక్ట్ గురించి అవగాహన వచ్చినాక మాత్రమే నేను చెప్తాను. అది ఇంకోటి ఏంటంటే, నేను ఏం చెప్తానో అది మీకు ఎక్కడ కూడా దొరకదంటే ఎవరు మాట్లాడరు ఇంత డీటెయిల్గా. మీద తెలుసుకొని గాలిలో మాటలు మాట్లాడు మనతోటి కాదు. నేను మీకు ఏం చెప్పినా సరే దాని వెనక రీసెర్చ్ ఉంటుంది. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న విషయాలు ఉంటాయి, చదివిన బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేనేం చెప్తున్నానో అర్థం చేసుకుంటే మీకు వాట్ ఏంటిది, ఏం చేస్తే ఏమవుతుంది, ఎందుకోసం ఎట్లా అవుతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. అయితే బేసిక్ ఏమవుతుంది అంటే, ఊర్లలో ఒక ఫ్యామిలీలో ఒక మగవాడు ఉన్నాడు. వీడు ఒక్కో డబ్బులు సంపాదిస్తే ఆ ఫ్యామిలీ మొత్తం వీడి మీద ఆధారపడి బతుకుద్ది, రైట్? ఈ ఒక్కోడు పని చేస్తే ఆ ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న మిగతా వాళ్ళందరూ బతకాలి. ఫర్ సపోజ్ సురేష్ అనే పర్సన్ ఉన్నాడు. ఇద్దరు ఒక 50,000 సంపాదిస్తారు అనుకో నెలకు. 50,000 సంపాదిస్తే ఈ 50,000ని నువ్వేం చేయాలంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ డివైడ్ చేయాలి, తలాకి ఎంత వస్తుందని. వాళ్ళ అమ్మకు ఒక 5,000, వాళ్ళ డాడీకి ఒక 5,000, పిల్లల చదువులకి అన్నిటి డివైడ్ చేసిన తర్వాత ఎంత అయితే వస్తుందో అంత అతని ఇన్కమ్ అన్నాడు. 5,000 అన్నట్టే. ఎందుకోసం అంటే సంపాదించేది ఒక్కోడు, ఖర్చేది మాత్రం 5గురికి. ఇది బేసిక్ దొడ్డు లెక్కలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇదే. ఎందుకు ఊర్లలో ఉన్న జనాల దగ్గర డబ్బుల ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సంపాదించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఇంట్లో. ఒక్కోడు చేస్తే అందరు బతకాలి. ఆ ఒక్కోడు ఏదైనా పెద్ద స్కిల్ తోటి ఏదైనా పెద్ద జాబులు ఉంటే అది వేరే పరిస్థితి. మళ్ళీ వాళ్ళ నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించేంత కెపాసిటీ ఉన్న క్యాండిడేట్లు ఉంటే అది వేరే లెక్క ఉంటుంది లైఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఊర్లలో ఉన్న వాళ్ళ లేడీస్ ఆలోచనలు ఎట్లుంటాయంటే, మొగోడు డబ్బులు సంపాదించాలా, మేమేం చేయాలంటే ఆ డబ్బులు మా చేతిలోకి వస్తే వీటితోటి మేము ఇల్లు దిద్దాలి, లేకపోతే ఇల్లును మేము నడిపించాలి అన్న సిద్ధాంతంతో ఉంటారు, ఈ ఫార్ములాతో ఉంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే నేను సిటీలోకి పోయినా అనుకో, ఒక ఇంట్లో ఇంకో ఫ్యామిలీలో ఒక 5గురు ఉన్నారు అనుకుందాం. ఒక ఆమె మేడ్ పని చేస్తుంది, అంటే ఇళ్ళల్లో పాచి పనులు ఏనికి అయింది. ఆమె ఒక 5,000 10,000 సంపాదిస్తుంది. వాళ్ళ డాడీ చిన్న చిత్త కూలి, వాడు 10,000 సంపాదిస్తాడు. ఇంకో పర్సన్ ఏమి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు, వాడు జాబ్ చేసి 20,000 సంపాదిస్తూ ఉంటాడు. సిటీలోకి పోతుందంటే ఇట్లా ఇంట్లో ఒక 5గురు ఉంటే పిల్లల్ని స్కిప్ చేసేసి, పిల్లల్ని పక్కకు పెట్టేసి మిగతా 3-4 కష్టపడి వాళ్ళు కూడా 50,000 తీసుకొస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ ఎకనామిక్స్లో ఏమవుతుందంటే అర్థమవుతుంది వాళ్ళకి, మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, మేము ముందడు కూతున్నామా వెనక కూతున్నామా విషయం అర్థమవుతుంది. కానీ పల్లెటూరులో ఏంటంటే దీని మీద అవగాహన ఉండదు. ఒక్కడు పని చేయాలి, 4గురు తినాలి. నీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎన్ని రకాలుగా ఎన్ని జాగాల నుంచి నీకు డబ్బులు వస్తాయి. మనం చేస్తే ఒక వ్యవసాయం చేస్తాం, లేకపోతే కూలీ పని చేస్తాం. ఈ 2 తప్ప నువ్వు ఎక్కువ ఏం చేయవు. ఈ 2 అంటే నీకు డబ్బుల్ని తీసుకొచ్చే పనులు ఇవి రెండు చేయక మిగతాది ఏమన్నా పెద్ద లైన్లు, అంటే పెద్ద లైన్లు ఏమైనా చేయడానికి ఏమైనా చేద్దామంటే మన దగ్గర అంత స్కిల్ ఉండదు. ఇది కూడా ఒక ప్రాబ్లం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కడు నెట్టుకు వస్తే ఆ ఫ్యామిలీలో, ఫర్ సపోజ్ నేను మా ఫ్యామిలీని లీడ్ చేస్తాను అనుకో, నేను ఉన్న రోజులు ఓకే. ఒకవేళ సడన్గా నాకు ఏమన్నా నేను చనిపోయినా, నేను ఆ పాయింట్ అర్థం చేసుకోను, నేను చనిపోయినా అనుకో, దెన్ అప్పుడు నా ఇంట్లో 4గురు ఉన్నారు, 4గురికి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం పని చేయరు, వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి, ఆ ఫ్యామిలీ కండిషన్ ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోరు. నేను ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నానంటే, మీరు మీ పిల్లలు ఎంత డబ్బులు సంపాదించాలా, ఏ రేంజ్లో సెటిల్ కావాలా, అలా లైఫ్ ఏ విధంగా ఉండాలని మొత్తం డిపెండ్ అయ్యేదంతా దేని మీద అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద. మీరు అందరు జనరల్గా బేసిక్ ఏమనుకుంటారంటే, ఎడ్యుకేషన్ అంటే ఏంటిదంటే స్కూల్కి పోతుండు, కాలేజ్కి వేయండు, డిగ్రీ చేస్తుండు, పీజీ చేస్తుండు, ఎంటెక్ చేసిండు, బీటెక్ చేసిండు, మావానికి 10/10 వచ్చింది. ఏం కాదు మార్కెట్లో, ఏం కాదు. ఇవన్నీ తెలియక ఏంది మన పిల్ల చేష్టలు అంటారు చూడు, వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ. ఇప్పుడు మీ దగ్గర ఈ వీడియో ఎంతమంది చూస్తారో, మీ దగ్గర ఎంతమందికి 10/10 రాలేవు, ఎంతమంది దగ్గర డిగ్రీ లేవు, ఎంతమంది దగ్గర పీజీ లేవు, నీకు వచ్చే ఇన్కమ్ ఎంత మార్కెట్లో, నీ చేతిలోకి ఎన్ని పైసలు వస్తున్నాయి నెలకు ఆలోచించను, నీకు అర్థమవుతుంది. బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో పైసలు నీ మార్క్ లిస్ట్కి ఇయ్యరు. నీ దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయి దీనికి ఇయ్యరు పైసలు. నువ్వు సొసైటీలో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతావు, ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడగలుగుతావు, నువ్వు కంపెనీకి ఉపయోగపడతావా, లేకపోతే జనాలకు ఉపయోగపడతావా, జనాల ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు అన్న దాని మీదకి మాత్రమే నీకు మార్కెట్ డబ్బులు ఇస్తుంది. అర్థం కాలేదు కావచ్చు, అర్థమవుతుంది ఇప్పుడు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను డిగ్రీలో నాకు మంచి మార్క్స్ వచ్చాయి, నేను పోయిన జాబ్ ఇయ్యడు. నీకు జాబ్ రావనంటే నువ్వు వాని కంపెనీలో వానికి ఏం పని చేసి పెట్టగలుగుతావు అనేది చూస్తాడు, వానికి ఏం లాభం తీసుకొచ్చి పెట్టగలవు అనేది చూస్తాడు.
ఇట్లా డబ్బులు వస్తాయి. అంటే నేను మొత్తానికి ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఒక కంపెనీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావా, లేకపోతే జనాల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావా అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక ఊరు ఉందనుకో, ఊర్లో ఒక దుకాణం ఉంది. పొద్దున లేచి తోట జనాలకు పాలు అవసరం, సబ్బు అవసరం, ఇంకేదో వస్తువు అవసరం, రైస్ అవసరం, ఇలా అందరూ వచ్చిన దగ్గర కొనుక్కపోతారు. అంటే నేను ఏం చేస్తాడు, ఇలా అవసరాన్ని తీరుతున్నా కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోతారు. మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటా. వాళ్ళ అవసరాన్ని తీరుస్తున్నా కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, పొద్దున్న లేచి తోట ఈయన దగ్గరికి పేషెంట్లు వస్తారు, వానికి రోగం వచ్చింది, వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాడు, అందుకు ఇంజెక్షన్ ఇస్తే టాబ్లెట్ ఇస్తాడు కాబట్టి ఆయనకు డబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ నువ్వు డిగ్రీ చేసినావా, పీజీ చేసినావా, నువ్వు 10/10 వచ్చిందా, నువ్వు 10th టాపర్ అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు మార్కెట్కి ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు, మార్కెట్లో ఎంతమందికి ఉపయోగపడగలుగుతావు, దాన్ని బట్టి నీకు డబ్బులు వస్తాయి. ఈ భ్రమర నుంచి బయటకు రారు స్టూడెంట్స్ అంతా. ఈ గ్రూప్లో తిమ్మాపూర్లో ఎంతమంది ఎంగేజ్లు ఉన్నారో, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఈ నిజం అర్థం చేసుకోరు. నువ్వు చూడు, నీ పక్క పంట ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉన్నారో చూడు, నీకు అర్థమైంది. అండ్ బేసిక్గా ఈ కాన్సెప్ట్ల మీద వీటి మీద ఎవరు మాట్లాడరు, మీకు ఎక్కడ కూడా దొరకదు. ఎందుకోసం అంటే తెలియదు కాబట్టి మాట్లాడరు జనాలు. నేను మీకు చెప్పేది ఏంటంటే, నిజాలు అందరికి తెలవాలి. ఎట్లా డబ్బులు వస్తాయి, ఎట్లా డబ్బులు సంపాదిస్తారు, ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఇవన్నీ మీకు తెలవాలి. ఇవన్నీ మీకు తెలిస్తే దాన్ని మీరు కూడా ఏమన్నా చేయగలుగుతారు. నేను అందుకోసమే వీడియో చేస్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ భ్రమలు ఉండకూడదు. మాకు ఎక్కువ మార్కులు వస్తే, ఎక్కువ డబ్బులు వస్తే, బాగా చదివితే బాగా పైసలు వస్తే రావు. ఇప్పుడు నీకంటే ముందు బాగా చదివిన దగ్గర సర్టిఫికేట్ చూడు, బఠానీలు పోసుకొని కూడా పనికి రావు. ఇన్ఫ్యాక్ట్ నేర స్కిల్ కావాలా. ఏ స్కిల్ ఉంది నీ దగ్గర? హై స్కిల్ ఉంటే, మార్కెట్లో పెద్ద స్కిల్ ఉంటే, నువ్వు అకౌంటెంటా, బాగా డబ్బులు వస్తాయి, మంచిగా సంపాదిస్తావు. లేకపోతే నీ దగ్గర ఒక కంపెనీని మేనేజ్ చేసేంత కెపాసిటీ ఉందా, బాగా డబ్బులు వస్తాయి. ఇది కంపెనీస్లలో జనరల్గా నాకు సేల్స్లో మంచి ఎక్స్పర్ట్ అను, సేల్స్లో డబ్బులు వస్తాయి. లేదా బయట ఇంకేదైనా బిజినెస్ ఏదైనా ప్రొడక్ట్ అమ్మగలుగుతావు, డబ్బులు వస్తాయి. ఏదన్నా ఒకటి జనాల దగ్గరికి తీసుకోగలుగుతావు, డబ్బులు వస్తాయి. ఇట్లా డబ్బులు వస్తాయి తప్ప నువ్వు చదువుకుంటే నీకు డబ్బులు ఊరికే తీసుకొచ్చి ఓలియరు. పిల్లలందరూ, మీ పిల్లలకైనా మీరు నేర్పాల్సింది ఇదే. ఎవరికి ఏ విషయంలో ఉపయోగపడగలుగుతావు. ఇంకా మంచిగా చెప్తాను, మీ ఊర్లో కొంతమంది ఉంటారు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, నేను ఇది చేస్తా, అది చేస్తా మాట్లాడు. వీడు ఏం చేస్తాడు, నీ ప్రాబ్లమ్ని తీసుకుపోయి పెద్దోని దగ్గర చూపెట్టి, పెద్దోని దగ్గర ఇన్వెట్టి, అందరు నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఒక 10,000 తీసుకున్నాను, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, వానికి పైసలు ఇస్తావు, 10,000 5,000 కమిషన్ ఇస్తాం. అర్థమవుతుంది అనుకుంటా మీకు. అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకోరు, ఈ ఫార్ములాని అర్థం చేసుకోరు. బేసిక్ ఏంటంటే, ఊర్లల్లో జనాల దగ్గర స్కిల్ ఉండదు, మార్కెట్లో జనాలకు ఉపయోగపడే స్కిల్స్ ఉండయి, అందుకోసమే డబ్బులు రావు. అండ్ ఫ్యామిలీలలో ఎట్లుంటుందంటే, ఒక్కోడు పోయి ఆ లేబర్ పని చేస్తే ఫ్యామిలీ మొత్తం దాని మీద బతకాలంటే చాలా కష్టం. ఏదైనా సంపాదించే వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం వస్తే కథం, ఫ్యామిలీ క్లోజ్ అయిపోతుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే, మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎక్స్పర్టైజ్ అంటే ఏదన్నా ఒక ఫీల్డ్లో బాగా నెంబర్ 1 ఎట్లా కావాలి, ఏం నేర్పాలి, దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఫోకస్ చేసి నేర్చుకున్న దాని మీదనే వాని సంపాదన డిపెండ్ అయి ఉంటుంది ఫ్యూచర్లో. మీరు ఇది గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంతేగాని మావాడు స్కూల్ పోతుండు, కాలేజ్ పోతుండు, 10/10 వస్తుంది, 4 ఇంగ్లీష్ ముక్కలు ఏం కాదు, 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుండే ఏం కాదు. స్కిల్ ఉండాలా, దాన్ని ప్రజెంట్ చేసేంత కమ్యూనికేషన్ ఉండాలా, ఏదన్నా ఒక ఫీల్డ్లో మంచి ఎక్స్పర్ట్ కావాలా, అప్పుడు మార్కెట్లో డబ్బులు పెడతారు వాళ్ళైనా సరే. లేదంటే ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకుంటే 10,000, 20,000, 30,000 ఇలా డబ్బులు వస్తూనే ఉంటాయి. మీకు కూడా తెలుసు, 10,000, 20,000, 30,000 సంపాదిస్తే ఫ్యామిలీని ఏ విధంగా నెట్గా రాగలుగుతామో, ఏ విధంగా ఏమవుతుందో మీకు బాగా తెలుసు. ఎటు సరిపోవు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో 30,000, 40,000 కూడా ఎక్కడ సరిపోవు. ఇవన్నీ ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఎంగేజ్ ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలే. దానివల్ల నేను చాలా లాస్ అయినా. వేరే వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా లాస్ కావద్దని మాత్రం మీ దగ్గరికి తీసుకొచ్చాను. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే మీకు పాజిటివ్గానే అర్థమైంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే అర్థమవుతుంది. మీకు ఏమైనా అర్థమైతే నాకు కింద కామెంట్ చేయరు, కానీ అర్థం చేసుకొని ట్రై చేయరు. డబ్బులు ఎట్లా వస్తాయి మార్కెట్లో, బాగా డబ్బులు ఎట్లా సంపాదిస్తారు జనాలు, ఎవరు సంపాదిస్తారు అని అబ్జర్వ్ చేయి, అలా చూడు, నీకు అర్థమవుతుంది. లేదు ఇంకా మా డాడీ ఒక్కడే పని చేయాలి, మేమే బతకాలని అంటే కష్టం, నువ్వేం చేయలేవు. నీకు ఎప్పటిదాకా నీకు బయట ప్రపంచం ఎట్లా నడుస్తుందో, ఏ ఫార్ములా మీద నడుస్తుందో, ఏ సిద్ధాంతం మీద నడుస్తుందో, ఏ స్ట్రాటజీ మీద నడుస్తుందో నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయలేవు. అండ్ మీ ఫ్యామిలీలు కూడా అట్లనే ఉంటాయి. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, యంగ్ ఏజ్ వాళ్ళని ఉంటే అర్థం చేసుకుంటాను అంతే. మీ వీడియో నచ్చితే షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కింద కామెంట్ కూడా చేయరు మీకు ఏమైనా అర్థమవుతుంది.